జమ్ అనే సినిమా ఈటీవీ ఇంట్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత టైం వేస్ట్ అనిపించడంతో పాటు ఇరిటేషన్ కూడా బాగా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ లైన్ సరిగ్గా ఉండదు. హీరో హీరోయిన్ ని బైక్ మీద ఎక్కించుకుని లేపుకుని వెళ్ళిపోతూ ఉంటే విలన్స్ వెనకాల పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమన్నా అయిందా లేదా అనేది సినిమా. ఈ సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ అయ్యేసరికి సినిమా ఎంత లాజిక్లెస్ గా ఉంటుందనే విషయం అయితే అర్థమైపోతుంది. ఆ సీన్ చూస్తూ ఇదే సీన్ అనుకునే లోపలనే జమ్ అనే టైటిల్ పడుతుంది. అది ఇంకా వింతగా అనిపించింది. సినిమాలో వచ్చి ఏ సీన్ చూస్తున్నా సరే ఆ క్యారెక్టర్ ఎందుకు అలా చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేసింది అనే డౌట్లు అయితే వస్తూనే ఉంటాయి. హీరో ఫైట్లు చేసుకుంటూ హీరోయిన్ ని బండి మీద తీసుకెళ్తూ ఉంటే సడన్ గా హీరోయిన్ ని లవ్ చేయట్లేదని చెప్తుంది. అది చూసినప్పుడు ఆ మాత్రం తెలియకుండా హీరో హీరోయిన్ కోసం అంత రిస్క్ ఎందుకు చేశాడు అనిపిస్తుంది. ఇంకా తర్వాత హీరోయిన్ వేరే వాళ్ళు వచ్చేసాను వాడి దగ్గర తీసుకెళ్ళమంటే హీరో తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక వాడైతే చాలా కామెడీగా నువ్వు వద్దని చెప్పేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళమంటుంది. వాళ్ళిద్దరు కూడా అంతే కామెడీగా రిప్లై ఇస్తారు. ఇంక ఇలాంటి సీన్స్ మధ్యలో చేజింగ్లు ఫైటింగ్లు వస్తూ సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇవన్నీ జరగడానికి రీజన్స్ చెప్తామన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు. అలా చెప్పి ఏ విషయం కూడా 1% కూడా సాటిస్ఫైయింగ్ అనిపించకపోగా చాలా లాజిక్లెస్ గా అనిపిస్తూ ఇరిటేట్ చేస్తాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్ చూస్తున్నప్పుడు అయితే ఇదే ఎండింగ్ సీన్ అన్నట్టుగా ఉంటుంది. సడన్ గా నెక్స్ట్ సీన్ వెళ్తుంది. అసలు ఆ క్యారెక్టర్లు అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఉంటే నెక్స్ట్ సీన్ లోకి ఎలా వచ్చారనే విషయం అసలు అర్థం కాదు. ఇక సినిమాలో సాంగ్స్ కూడా అసలు సిచ్యువేషన్ లేకపోయినా సరే సడన్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలా వచ్చిన సాంగ్స్ కూడా వినడానికి బాగాలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒకే అన్నట్టుగా ఉంది. ఇక సినిమాలో హీరో అయితే మాస్ గా కనిపించడానికి ఎనర్జెటిక్ గా కనిపించడానికి చాలా కష్టపడ్డాడు. కానీ పెద్దగా సెట్ అనేది అనిపించలేదు. ఫైనల్ గా ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఒక చిన్న లాజిక్ కూడా సెట్ అవ్వని స్టోరీని అంతమందిని ఒప్పించి ఎలా చేశారా అనిపించింది. అలానే అలాంటి లైన్ కి జమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనే విషయం కూడా అర్థం కాలేదు. ఇక ఈ సినిమాలో నాకేం బాగా అనిపించలేదు కాబట్టి ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.